బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రేపు 42% రిజర్వేషన్ తోటే పంచాయతీ ఎన్నికలకు పోవాలి, దానికోసం మేము ఆర్డినెన్స్ తీసుకొస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ క్యాబినెట్ సమావేశం అనంతరము నిన్న మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చింది. ఇక మనం అందరం అన్ని పత్రికలు కూడా ఇలా ఏ పత్రిక చూసినా కానీ 42% రిజర్వేషన్ బీసీలకు రాష్ట్ర ప్రభుత్వము ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అని చెప్పేసి అన్ని పత్రికలు రాసినాయి, మన పత్రిక కూడా రాసింది. అసలు కథ ఇవాళ రాదామని చెప్పేసి. కానీ ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ పత్రికలు రాసినటువంటి కథనాలు చూడండి. ఇగో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటా. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు. ఇది అన్ని పత్రికలు రాసినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్, మన పత్రిక కూడా. ఇవన్నీ ఎట్లా ఇస్తా అంటున్నారు 42% రిజర్వేషన్ అంటే ఆర్డినెన్స్ మార్గంలో అమలుకు మంత్రివర్గ నిర్ణయం. ఆర్డినెన్స్ తీసుకొచ్చి నేను ఈ 42% రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్తా ఉన్నారు. దీని వెనకాలన్నటువంటి కోణం ఏంది, కుట్ర కోణం ఏంది, మనం పెట్టినటువంటి టైటిల్ ఏంటి? బీసీలను మరొకసారి మోసం చేయడం కోసము ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏ రకంగా కుట్రలు చేస్తా ఉన్నదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సో 42% రిజర్వేషన్ సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు. దానికోసము ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము రకరకాల డ్రామాలు చేస్తూ ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒక డిక్లరేషన్ ప్రకటించారు. దాని ప్రకారం అధికారంలోకి వచ్చినాక కులగణన అని చెప్పేసి కులగణన కార్యక్రమం చేసి ఆ కులగణనలో బీసీల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. 60% పైగా ఉన్నటువంటి బీసీలను కేవలం 50%కే కుదించేసారు. 50%కే మమ్మ అనిపించేసారు. అదొక చర్చ నడుస్తుంది, అదొక కుట్ర నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇది ఇలా ఉండగానే సరే మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జనగణనతో పాటు కులగణన చేస్తా అంటున్నది. ఎవరు ఏ ఏ ఏ ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు అనేది తేల్చేస్తా అంటున్నది. ఇవన్నీ కూడా లెక్కలు చెప్తా అంటున్నది. సరే, జనాభా పర్సంటేజ్ ఇప్పుడు రిజర్వేషన్ల లెక్క తేలితే 100% రేపు ఏదో ఒక ఇప్పుడు అసలు రేపు కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి కులగణనల జనగణనల బీసీల వాటా తేలిపోతుంది. దాంట్లోనే ఏం అభ్యంతరం లేదు, పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి డ్రామా, వీళ్ళు చేస్తున్నటువంటి కథలు ఒకసారి చూడండి ఎట్లా జరుగుతూ ఉందో. 42% రిజర్వేషన్లు మేము బీసీలకు కల్పిస్తాము అని చెప్పేసి కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చి అధికారంలోకి వచ్చినాక పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఏమని చెప్పారు వీళ్ళు, ఏమని స్టేట్మెంట్లు ఇచ్చారు? గాంధీ భవన్ వేదికగా 42% రిజర్వేషన్ ఇప్పుడు సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు, ఈ 42% రిజర్వేషన్ ఇప్పుడు ఇవ్వలేము కాబట్టి మనము పార్టీల పరంగా 42% రిజర్వేషన్ ఇద్దాము. పార్టీల పరంగా రిజర్వేషన్ ఇచ్చి పార్టీల పరంగా అంటే నేను బీసీలకు 42% బీసీలకు టికెట్లు ఇస్తా, బీఆర్ఎస్ పార్టీ 42% ప్రజాప్రతినిధులకు టికెట్లు ఇవ్వాలి, బీజేపీ కూడా అలాగే 42% ప్రజలకు టికెట్లు ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదనను తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాంతో బీసీ సమాజం నుంచి భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంతకుముందుకు చెప్పినటువంటి ముచ్చటేంది, ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ముచ్చటేంది? 42% రిజర్వేషన్ తీసుకొస్తా అని చెప్పి ఇప్పుడు నువ్వు పార్టీ పరంగా ఇస్తా అంటే ఓన్లీ రాజకీయ రిజర్వేషన్ ఒక్కటే కాదు కదా, అన్నీ ఇవ్వాలని చెప్పేసి అదొక చర్చ నడిచింది, బాగా అదైంది. 42% పార్టీ కాదు ప్రభుత్వం రిజర్వేషన్ డిసైడ్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేసింది. దానికోసము కొంతమంది మిత్రులు, సంజయ్ కుమార్ లాంటి కొంతమంది మిత్రులు వీళ్ళందరూ కూడా ఆమర నిరాహార దీక్ష చేశారు. దాంతో కొంత ప్రభుత్వం తలొగ్గింది. రకరకాల వ్యక్తులు బీసీ ఉద్యమం పేరుతోటి ముందుకొచ్చిర్రు. చాలామంది బీసీ ఒక మూమెంట్ వచ్చేసింది. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, మీరు దానికి చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ప్రజల నుంచి బీసీ వర్గాల నుంచి డిమాండ్ వచ్చింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వము ఆ కాంగ్రెస్ పార్టీల పరంగా ఇద్దామన్నటువంటి ప్రపోజల్ని వెనక్కి తీసుకున్నది. దాని తర్వాత కులగణన కార్యక్రమం స్టార్ట్ చేసింది, కులగణన చేసింది, కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించింది. తర్వాత కూడా బిల్లుని అసెంబ్లీలో పెట్టింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది.
బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీలో చర్చించిర్రు, పాస్ చేసిర్రు, మండలిలో చర్చించిర్రు, పాస్ చేసిర్రు. ఆ బిల్లుని గవర్నర్ దగ్గరికి పంపించారు. గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ కూడా దాన్ని పరిశీలించి ఆమె కూడా దాన్ని ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పైన భారత రాష్ట్రపతి దగ్గర మనం పంపినటువంటి బిల్లు పెండింగ్. ఆ కాగితాలను మన రాష్ట్రపతికి పంపిస్తే దాని మీద ఆమోదం ముద్ర వేస్తే అప్పుడు అది 42% రిజర్వేషను అమలైనట్టు. కానీ ఇదంతా ప్రాసెస్ ఒకవైపు నడుస్తూ ఉన్నది. ఆల్రెడీ పంపించిర్రు, అక్కడ కేంద్ర ప్రభుత్వం రెడీ లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తేందుకు మోడీ సర్కార్ సిద్ధంగా లేదు తెలంగాణలో. ఆ బిల్లు అక్కడే పెండింగ్లో మురుగుతూ ఉంది, పాసిపోతూ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కొత్త దుకాణం మొదలుపెట్టిర్రు, మేము మళ్ళా కులగణన జనగణన చేస్తున్నాం, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అధికారికంగా. సో కాబట్టి ఇప్పట్లో బీసీలకు రిజర్వేషన్ 42% వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఏం మొదలుపెట్టారు? నిన్న మళ్ళా మీటింగ్ పెట్టి, క్యాబినెట్ మీటింగ్ పెట్టింది నిర్ణయాల సమీక్ష కోసం అని పెట్టిరు. 18వ క్యాబినెట్ సమావేశం ఇది పెట్టేసి బీసీలకు 42% రిజర్వేషన్లను ఇస్తున్నాము, ఆర్డినెన్స్ ద్వారా ఇస్తున్నాము అని చెప్తా ఉన్నారు. ఎంత డ్రామా, ఎంత కుట్ర! ఆల్రెడీ నువ్వు బిల్లు పెట్టి దాన్ని చట్టంగా మార్చి దాన్ని అక్కడికి గవర్నర్కు పంపించి గవర్నర్ కా నుంచి ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గరకు పోయి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఎన్ని చెప్పిండు? మేము కావాలంటే కేంద్రం దగ్గరకు పోయి ధర్నా చేస్తాం, ఢిల్లీలో ధర్నా చేస్తాం, మీ పార్టీలు రావాలి, మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ కార్యక్రమం చేయకుండా ఆ రకమైనటువంటి ఆలోచన చేయకుండా ఏం చేస్తా అంటున్నాడు? ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తా అంటున్నాడు. ఆర్డినెన్స్ ఎప్పుడు తెస్తారు? అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు మంత్రివర్గము డిసైడ్ చేసి ఆర్డినెన్స్ తీసుకొస్తుంది. ఆర్డినెన్స్ నిలుస్తుందా? రేపు కోర్టులలో నిలవదా? ఏం జరగబోతా ఉంది? ఎంత డ్రామా జరగబోతా ఉందో ఒకసారి మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇట్లనే ఆర్డినెన్స్ తెచ్చి ఇలాగనే జీవోలు తీసుకొచ్చి గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు ఏం ప్రయత్నం చేసినాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి బీసీల చెవుల్లో పెద్ద క్లారిఫైవర్ పెట్టడానికి ఏ రకంగా రెడీ అవుతా ఉన్నాడో కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ప్రజలారా, చూస్తున్నటువంటి మిత్రులారా, మీరు ఈ విషయాన్ని 10 మందికి తెలియజేసే విధంగా మీరు షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ పెడితే నేను మీ కామెంట్లను కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి డ్రామా ఏందో బీసీల పట్ల మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏంది? 42% రిజర్వేషన్ బీసీలకు 42% రిజర్వేషన్లు. ఇలా పత్రికలు అన్నీ చూసిన తర్వాత వచ్చేసినాయి ఇక మనకు బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి మనం అందరం సంకలు గుద్దుకుంటున్నాం, సంబరాలు పడుతున్నాం. అసలు కథ వేరే ఉన్నది. అవన్నీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఈ 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి నిన్న ఒకసారి ఇక్కడ చూడండి. నిన్న మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దాని తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. ఇక్కడ బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో, సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. 42% రిజర్వేషన్లతోటి పంచాయతీ ఎన్నికలకు పోవాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయించింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సంతోషం, మీరు వండి 42% రిజర్వేషన్ కల్పించండి, మేము దానికి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం, మేము దానికి ఒప్పుకుంటా ఉన్నాం. కానీ దీని వెనకాలటువంటి కథ ఏందో ఒకసారి చూడండి. ఎట్లా తెస్తా అంటున్నారు? ఆర్డినెన్స్ ద్వారా తెస్తా అంటున్నారు. ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తామా అంటున్నారు. ఇప్పటికే ఒక బిల్లు పెట్టి దాని మీద చర్చ పెట్టి దాని మీద గవర్నర్కి పంపించి గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోయి అది పక్కకు పోయిందిగా. ఆ కథ ఇప్పుడు ముంగల పడదు, అది ముంగలు కోదు, అది పోదన్న సంగతి వీళ్ళకి కూడా తెలుసు. అసలు వీళ్ళకి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం వీళ్ళకు ఇంట్రెస్టే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా తెస్తా అంటున్నారు. ఆర్డినెన్స్ నిలబడుతుందా? ఆర్డినెన్స్ కోర్టులో నిలబడుతుందా? ఎవరు పోయి కేసు వేసినా కానీ ఆర్డినెన్స్ నిలబడదు. నిలబడేటువంటి అవకాశం లేనే లేదు. గతంలో ఏం జరిగిందో కూడా చెప్తా. 2018లో కేసీఆర్ గారి సర్కారు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేసి బీసీలకు 33%, బీసీల కోసము
33% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆయన ఒక జీవో తెచ్చారు, ఒక ఆర్డినెన్స్ జీవో తెచ్చారు అనమాట. తెచ్చి 33% రిజర్వేషన్ తెస్తాను. దీని మీద ఈ 33% రిజర్వేషన్ మీద బీసీలకు ఇచ్చినటువంటి 33% రిజర్వేషన్ మీద కొంతమంది హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము 50% రిజర్వేషన్లు మించొద్దు అని ఉంటుంది కదా ఒక నిబంధన. దాని ప్రకారము 33% అంటే ఇప్పుడు ఆల్రెడీ అప్పటికే ఎస్సీలకు వచ్చేసి 18%, మన ఎస్టీలకు వచ్చేసి 10% ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు అంటే ఎంత అవుతుంది? 28%. ఇక్కడ 33 చూసుకుంటే ఎంత అవుతుంది? 61% అవుతుంది. 61% అవుతుంది. మరి ఇక్కడ 50% మించిపోతున్నది కదా, అందుకని ఈ 33% వర్కౌట్ కాదు అని చెప్పేసి కొట్టేసింది హైకోర్టు కొట్టేసింది. కొట్టేస్తే ఇదే కేసీఆర్ గారు ఏం చేసిర్రు? ఇదే కేసీఆర్ గారు ఇక్కడ కొట్టేస్తే సుప్రీంకోర్టుకు పోయారు. ఈ 33% రిజర్వేషన్ బిల్లు తీసుకొని మళ్ళీ సుప్రీంకోర్టు గడప దొక్కి అయ్యా మా రాష్ట్రంలో బీసీలు ఎక్కువ ఉన్నారు, బీసీల సంఖ్య 60% పైగా ఉన్నది. సో కాబట్టి మీరు దయచేసి మాకు ఈ రిజర్వేషన్లు కల్పించేటువంటి అంశం వ్యవహారంలో ఈ 33% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి కల్పించేటువంటి వ్యవహారంలో ఇక్కడ మీరు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఒకసారి పునఃసమీక్షించండి, దయచేసి మా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి, బీసీలకు న్యాయం చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకు పోయారు. రిట్ పిటిషన్ వేసారు. వేస్తే సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. 50% అనేటువంటి నిబంధనను ఆ తీర్పుని మేము అది చేయమని చెప్పేసి చేయకుండా ఈ సుప్రీంకోర్టు ఏం చేసింది? ఆ పిటిషన్ను మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్తే వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు. కొట్టేసి సంథింగ్ ఏదో జరిగింది అప్పుడు. సో అట్లా 33% రిజర్వేషనే ఈ జీవోల ద్వారా ఆర్డినెన్స్ ద్వారా వస్తే అది వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాకపోతే ఇప్పుడు ఏం చేసారు? దాని చివరికి మళ్ళీ అప్పుడు ఎన్నికలు పెట్టాల్సి వచ్చినప్పుడు 33% లేదు కదా, ఇక్కడ ఎంత అయింది? 28%. ఇక్కడ ఎంత అయింది? 28%. ఎస్సీ ఎస్టీలకు 28% పోతే మిగిలినటువంటి పర్సెంటేజ్ అవుతుందో 22%. దీంతో కొంత ఈ పర్సెంటేజ్ తోటి బీసీలకు ఇచ్చేసి 23% అనుకుంటా మేబీ. దీంతో ఏం చేసిరు? ఎన్నికలకు పోయిరు. అప్పుడు బీసీలకు కొంత వాటా పెరిగింది. ఇక్కడ ఏం అడ్డం వచ్చింది? 50% అడ్డం వచ్చింది. ఇది గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారం. అప్పుడు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? మేము ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తాం అంటున్నారు. ఇప్పుడు ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఎంత? 18%, 15%, సారీ 15%. ఇక్కడ కూడా 15% వేసుకుంటే 25% పోతే మిగతా పర్సెంటేజ్తో చేసారు. 15%. ఎస్టీలకు ఉన్నటువంటి ఎంత? 10%. అంటే 25% పోయింది అనుకో. ఇప్పుడు 25% పోతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ 42%. అంటే 25, 60, 67%. ఎట్లా ఒప్పుకుంటారు? ఏ రకంగా ఒప్పుకుంటారు? అప్పుడు ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు, అప్పుడు హైకోర్టు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి 42% తోటి మేము బీసీలకు ఇస్తామని చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరన్నా హైకోర్టుకు పోతే ఇది నిలబడుతుందా? నిలబడదు. ఇది ఒక డ్రామా. ఇది కంప్లీట్ ఒక కేవలము రాజకీయ డ్రామా మాత్రమే. రేవంత్ రెడ్డి చేసేది రాజకీయ డ్రామా మాత్రమే కంప్లీట్గా. ఇక్కడ చూడండి, ఈ 42% రిజర్వేషన్ అనేది హైలీ ఇంపాసిబుల్. ఇది మనం చెప్పే మాట కాదు. ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి గారే, ఇంకొక మంత్రి గారు ఏమంటున్నారు చూడండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారేమో ఏమన్నారు? అయ్యా మేము కులగణన ఏ రకంగా అయితే పారదర్శకంగా చేసినామో, ఏ రకంగా అయితే బీసీల లెక్కలు తీర్చినామో, అలాగనే మేము ఇప్పుడు 42% రిజర్వేషన్ తోటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పంచాయతీ ఎన్నికలు నిర్వహిద్దామని డిసైడ్ చేసినాము అని చెప్పేసి చెప్పిండు ఆయన, నిర్వహిస్తా ఉన్నాడు. కానీ ఆయన పక్కన కూర్చున్నటువంటి ఇంకొక మంత్రి గారు, ఇంకొక బీసీ మంత్రి గారు ఏం మాట్లాడారో మీరు ఒకసారి చూడండి. ఇగో తెలంగాణ బలైన వర్గాల ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా బిల్లులకు ఏ విధంగా అయితే శాసనసభలో చట్టాల రూపం జరిగినాయో, ఈ ఎన్నికలు కూడా సక్రమంగా జరగడానికి రాజకీయాలకు అతీతంగా మాటలకే పరిమితం కాకుండా రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు 42% పట్ల చిత్తశుద్ధితో వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అయిపోయినా కుండెత్తేసిండా పొన్నం ప్రభాకర్ గారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది ఏమో
మేము ఆర్డినెన్స్ ప్రకారం 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించి తెస్తామని చెప్తా ఉన్నారు. అదే మీటింగ్లో పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తా ఉన్నారు, అన్ని పార్టీలు సహకరించాలి, అన్ని పార్టీలు 42% రిజర్వేషన్ దానికి కట్టుబడి ఉండాలి అని అంటున్నాడు. మీరు చట్టం తెచ్చినాక మీరు గవర్నమెంట్ పాలసీ చేసిన తర్వాత, ఒక చట్టం చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు సహకరించడం ఏంది, కట్టుబడి ఉండడం ఏంది? అది బాజాప్తా ఇవ్వాల్సిందే, ఎక్కడైనా ఇవ్వాల్సిందే. ఏమంటున్నాడు, తప్పకుండా ఈ ఆర్డినెన్స్ రేపు కోర్టులలో మళ్ళీ కొట్టివేత అవుతుంది, ఇది వర్కౌట్ కాదు, కాబట్టి మేము 42% ఇస్తాము, మీరు 42% ఇవ్వండి, పార్టీల పరంగా రిజర్వేషన్ల పరంగా బీసీలకు టికెట్లు ఇద్దాము అని చెప్పేసి ఒక ఇండైరెక్ట్ సూచన అదే క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చిన దాంట్లో అదే మంత్రివర్గంలోని ఒక మంత్రి గారు, బీసీ మంత్రి గారు చెప్పినటువంటి మాట, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటకి ఈయన చెప్పినటువంటి మాటకి పూర్తిగా కాంట్రాస్ట్ ఉన్నది. ఆయననేమో ఒక అబద్ధాన్ని మేము చేస్తామని చెప్తా ఉన్నాడు, ఈయననేమో వాస్తవాన్ని చెప్పకనే చెప్తా ఉన్నాడు. రేపు ఆర్డినెన్స్ కొట్టివేత అవుతుంది కాబట్టి మళ్ళా మొదట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ నినాదం అయితే తీసుకున్నదో పార్టీల పరంగానే ఇద్దాము, ఇక ఇప్పుడు ఆర్డినెన్స్ చట్టాలంటే ఇప్పుడు వర్కౌట్ కాదు, తర్వాత చూసుకుందామని చెప్పేసి బొంకిందో ఆ లెక్క ప్రకారమే చివరికి మళ్ళా ఆ పార్టీల పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి అన్నటువంటి విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇవంతా కూడా టైం వేస్ట్, ఇదంతా కూడా మోసము. ఇప్పుడు ఇంకొకటి ఏం చేస్తారు వీళ్ళు, ఈ డ్రామా ఎట్లాగే వర్కౌట్ కాదు, సుప్రీంకోర్టులో కొట్టుడు పోతుంది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% పోగా 25% రిజర్వేషన్లు ఆల్రెడీ పోగా ఇంకా మిగిలినటువంటి 25% లోపలనే బీసీలకు ఇవ్వాలి, వీళ్ళేమో 42% ఇస్తా అంటున్నారు, ఇంకా అంటే 27% ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నారు ఇప్పుడున్న గ్యాప్ కంటే కూడా. సరే సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేయాలి? సో కాబట్టి ఈ రకంగా ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా, 25% ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు పోయింది రిజర్వేషన్, ఇంకా మిగిలింది 25% ఉన్నది. మన వాళ్ళు ఏం చెప్తారు, 42% మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఎంత అవుతున్నది, ఇదొక 3, ఇదొక 2, 23% అదనంగా ఇస్తా అంటున్నారు ఇంకా. కానీ 50%కి మించొద్దు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. అప్పుడు ఏమవుతుంది, అసలు సాధ్యమయ్యేటువంటి అవకాశమే లేదు. ఇంకా 23% అంటే ఇప్పుడు ఉన్నది కాకుండా 72% అవుతుంది. ఎట్లా ఒప్పుకుంటారు? ఒప్పుకునే అవకాశమే లేదు. కాబట్టి సుప్రీంకోర్టు నిలబడదు, హైకోర్టు నిలబడదు, ఎక్కడ కూడా నిలబడేటువంటి అవకాశమే లేదు. కాబట్టి కేవలం బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నమే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న అంశం ఉన్నది, ఇంకొక చిన్న అంశం ఉన్నది. వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 1994లో తమిళనాడులో అప్పటి ప్రభుత్వం ఏఐడిఎంకే చేసినటువంటి, ఎవరు జయలలిత గారు చేసినటువంటి ప్రయత్నము ఈ ప్రభుత్వం చేయాలి. అప్పుడు ఏమైందంటే 1994లో ఏఐడిఎంకే ప్లస్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వము, అలయన్స్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఉన్నప్పుడు ఈ కూటమి కలిసి కేవలం తమిళనాడులోనే 39-40 సీట్లు గెలిచిరు. దగ్గర నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ ఐడియా లేదు, 39-40 సీట్లు గెలిచిరు వీళ్ళు. గెలిస్తే అక్కడ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. అంతకుముందే దీనికంటే ముందుగానే అప్పుడు అక్కడ కూడా సేమ్ మన దగ్గర ఎంతైతే బీసీల సంఖ్య ఉంటుందో మనకంటే ఎక్కువ కూడా ఉంటారు అక్కడ కూడా. సో కాబట్టి ఇదే తమిళనాడు ప్రభుత్వం ఏం చేసింది, 3 సార్లు ఆర్డినెన్స్ల రూపంలో తీసుకొచ్చింది బీసీల రిజర్వేషన్కి, బీసీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ, బీసీలు ఒక్కరికే కల్పిస్తూ 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ రూపంలో 3 సార్లు తీసుకొచ్చింది. 3 సార్లు కోర్టులలో అవి నిలబడలే, కొట్టేసిరు. కోర్టులలో ఆ బీసీ రిజర్వేషన్ నిలబడలే, కొట్టేసిరు. దాంతో ఒక అవకాశం కోసం ఎదురు చూసింది తమిళనాడు ప్రభుత్వం. 1994లో సంకీర్ణ ప్రభుత్వం రూపంలో అప్పుడు ఆమెకు అవకాశం వచ్చింది తమిళనాడు ప్రభుత్వానికి. వచ్చి సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు వాళ్ళు కూడా బలంగా అనుకున్నారు. మరి ఏమో ఈ 39 సీట్లను గెలిచినాక కేంద్రంలో చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. ఒకవేళ కనుక ఏఐడిఎంకే మద్దతు ఉపసంహరించుకుంటే ఆయన ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఎట్లాగైతే
మోడీ గారికి చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకా పక్క బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ ఎట్లయితే ఇప్పుడు ఒక 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 పిల్లర్ లెక్క ఉన్నారో, ఇప్పుడు లేకపోతే ఆయన ప్రభుత్వం కొలాప్స్ అయిపోతుంది ఉన్నారో, అట్లనే గతంలో కూడా 1994లో ఏఐడిఎంకే కాంగ్రెస్ అలయన్స్లో అట్లా ఉండే. అప్పుడు ఏం చేసిర్రు, కేంద్ర ప్రభుత్వం మీద తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు మెడ మీద కత్తి పెట్టిరు. మీరు మాకు 50% బీసీలకు రిజర్వేషన్ ఇస్తారా ఇవ్వరా? ఆయన కూడా మొదట్లో కుదరదు, 50% మాత్రమే ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తీర్పు ఉన్నది కాబట్టి కుదరదు అని చెప్పేసి ఆయన చెప్తే, అట్లయితే మీ ప్రభుత్వాన్ని మేము కూలగొడతాము, మీ ప్రభుత్వాన్ని మేము సహకరించాము, మేము ఎన్నో ఏండ్లకెళ్ళి కొట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము, మా బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి. దాంతో వాళ్ళు ఏం చేశారు, సరే మీరు పని చేయండి, బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి పంపించండి, గవర్నర్ త్రూ పంపించండి అంటే వాళ్ళు ఏం చేశారు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్కి పంపించి, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోతే రాష్ట్రపతి దాన్ని ఆమోదించి పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్లో చర్చ జరిగి ఉభయ సభల్లో చర్చ జరిగి ఆ బిల్లు మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి పోతే అక్కడ ఆమోదం పొందింది. ఆమోదం పొందినటువంటి ఆ చట్టాన్ని, ఆ బిల్లుని ఇప్పుడు తమిళనాడులో 50% బీసీలకు 19% ఎస్సీ ఎస్టీలకు పెట్టేసి మొత్తం 69% రిజర్వేషన్లు తమిళనాడులో అమలవుతున్నాయి. మరి 50% ఉంది కదా ఆల్రెడీ, సుప్రీంకోర్టు 50%కి మించి ఇవ్వకూడదు కదా, మరి ఎట్లా ఇచ్చింది శంకర్ అక్కడ అంటే, అక్కడ తమిళనాడు ప్రభుత్వము అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వము బీసీల పట్ల కొంత ఏమంటారు, కొంత మంచిగా ఆలోచించారు కాబట్టి వాళ్ళకు చేయాలనే కృతనిశ్చయం ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేసిరు, సుప్రీంకోర్టు సమీక్షించినటువంటి క్లాజ్ ఏడ ఉంది, సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని అన్నిట్ల మీద సమీక్ష చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. కానీ 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలను మాత్రం సుప్రీంకోర్టు సమీక్షించదు. అందుకని ఏం చేసిరు, దీన్ని తీసుకుపోయి 69% ఈ రిజర్వేషన్ తీసుకుపోయి సుప్రీంకోర్టులోని 9th షెడ్యూల్లో వేసిరన్నమాట, 9వ షెడ్యూల్లో వేసేసారు. దాంతో సుప్రీంకోర్టు దాన్ని టచ్ చేయకుండా ఈ 50% రిజర్వేషన్ అనేటువంటి నిబంధన నుంచి సడలించి దానికి సంబంధం లేకుండా ఆ రకంగా సుప్రీంకోర్టుకు చిక్కకుండా అప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏకమై ఈ రకంగా 69% రిజర్వేషన్ని వాళ్ళు సాధించారు. మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి, సేమ్ ఇదే పాలసీ చేయాలి కదా. మోడీతో మంచి దోస్తానం ఉన్నది కదా, మోడీ కాకపోతే నీకు చంద్రబాబుతో కూడా మంచి దోస్తానం ఉన్నది కదా. ఒకవేళ నీకు బీసీల మీద ప్రేమ ఉంటే తమిళనాడు తరహాలో దాన్ని 9th షెడ్యూల్లో పెట్టిర్రో అట్లనే పెట్టండి, మా ప్రజలకు న్యాయం చేయండి, మాకు 42% రిజర్వేషన్ కల్పించండి అని చెప్పేసి మీరు ఫైట్ చేయాలి కదా. అక్కడన్నా 50% బీసీలకు, మనకు 42%మే కదా, 42% ఇది, ఎస్సీ ఎస్టీలకు 25%, మొత్తం కలుపుకుంటే ఇవన్నీ కలిపితే ఎంత అవుతుంది. సో అట్లా మనకు న్యాయం చేయాలి కదా. ఇలా న్యాయం చేసేటువంటి కార్యక్రమం లేకుండా బీసీలకు అన్యాయం చేయడం కోసం, బీసీలను మోసం చేయడం కోసం రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఆర్డినెన్స్ తెస్తున్నాడు కదా, ఈ ఆర్డినెన్స్ ఎట్లాగో రేపు హైకోర్టులను లేకపోతే సుప్రీంకోర్టులను ఇది కొట్టివేత పడుతుంది. దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా, బీజేపీ, బీఆర్ఎస్, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మీద, ఇగో బీఆర్ఎస్ పార్టీలో ఆడ పిటిషన్ వేసిరు, కొట్టేసిరు, మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇద్దాం అనుకుంటే ఇగో ఇట్లా వేసిరు అని చెప్పేసి బొంకుతందుకు ఒక సాకు ఎత్తుక్కున్నాడు రేవంత్ రెడ్డి. బొంకటానికి ఈ ప్రభుత్వం ఒక సాకు ఎత్తుక్కున్నది. సిగ్గు అనిపిస్తలేదు ఇట్లా మోసం చేస్తేందుకు, బీసీలను నమ్మించి ఓట్లు వేయించుకొని ఈ రకంగా మోసం చేస్తేందుకు ఏం సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు? ఎంత డ్రామా, ఈ రకంగా మోసం చేసుకుంటూ పోతారు. ఈ ఆర్డినెన్స్ తెచ్చి ఎవరిని మభ్య పెడదామని, ఎవరిని డ్రామా చేద్దామని, 42% ఏడ కుదురుతుంది, ఏడ వర్కౌట్ అవుతుంది, ఎట్లా ఇస్తావు నువ్వు? చివరికి ఏం చేస్తారు, ఆర్డినెన్స్ రద్దు కాగానే ఇది కాగానే వర్కౌట్ కాదని చెప్పంగానే ఇగో మనం ఇక ఇట్లా అయితలేదు కదా, ఇప్పుడు కేంద్రం చేతిలో ఉంది, మనం ఏం చేయలేము ఇక, కాబట్టి పార్టీల పరంగా ఇచ్చేదాం పట్టు 42%, మేము కూడా ఇస్తాము అని చెప్తారు. ఇది కూడా పెద్ద కుట్ర, ఇక్కడ కూడా బీసీల మీద కుట్ర ఉంటుంది, అది కూడా చెప్తా విన్నాడు ఒకసారి. ఇప్పుడు సపోజు ఒక ఊరు తీసుకుందాం, ఏదన్నా ఒక ఊరు, ఏం పెళ్ళి, ఏదో ఒకటి రామరెడ్డిపల్లి అని తీసుకుందాం, ఒకటి ఓ ఊరు అనుకో, ఏదో రామరెడ్డిపల్లి అనేటువంటి ఒక ఊరు తీసుకుందాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది, నేను 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తా పార్టీ పరంగా అని చెప్తా ఉన్నది. కానీ బీజేపీ ఏం చేస్తుంది, ఇక్కడ
బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీ కూడా 42% ఇవ్వాలి, ఇది కూడా 42% ఇవ్వాలని చెప్తుంది అన్నిట్లలో. అయితే ఇక్కడ మొత్తం ఏముంటుందంటే ఇక్కడ చూడండి, ఈ ఊర్లో ఈ 42% రిజర్వేషన్లో పరంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చింది అనుకో, బీసీలకు మేము ఇచ్చింది అనుకో ఆ ఊర్లో. కానీ అదే ఊర్లో బీసీలకే ఇవ్వాలని ఏముంది, ఇంకా మిగతా ఊర్లో వస్తుంది. ఇక్కడ బీజేపీ నుంచి ఒక ఓసీ, టీఆర్ఎస్ నుంచి ఒక బీసీ వస్తారు. ఏమవుతుంది అప్పుడు? వీళ్ళిద్దరు ఓట్లాడుకుంటారు, బీసీల ఓట్లేమో చీలిపోతాయి, ఓసీనేమో గెలుస్తాడు. అదే రిజర్వేషన్ చట్ట ప్రకారము రాజ్యాంగబద్ధంగా వచ్చింది అనుకో, ఈ 3 పార్టీలు సచ్చినట్టు బీసీలకే ఇవ్వాలి. ఎల్లయ్యకు, పుల్లయ్యకు, మల్లయ్యకే ఇవ్వాలి. రెడ్లకు, రావులకు, పంతులకు వీళ్ళందరికీ ఇవ్వడానికి లేదు ఆ ఊర్లో, ఆ రిజర్వేషన్ వచ్చినటువంటి ఊర్లో. పార్టీల పరంగా ఇస్తే పార్టీ ఎవరికి ఇష్టం వచ్చే కానీ ఇచ్చుకుంటాడు. 42% ఇచ్చినా కూడా ఇవ్వాలని రూల్ లేదు పార్టీల పరంగా. కానీ ఇచ్చినా కూడా ఎవరికి నచ్చినట్టు వాడు ఇచ్చుకుంటాడు. ఒక ఆయన రామరెడ్డిపల్లిలో బీసీలకు ఇస్తే ఒక పార్టీ అయినా, ఇంకొక ఆయన దాని పక్కన దాంట్లో బీసీలకు ఇస్తాడు. మాకు రామరెడ్డిపల్లిలో బీసీల కంటే కూడా మాకు ఓసీలు బలంగా ఉన్నారు కాబట్టి మేము ఆడ ఓసీలకు ఇస్తామని ఒక ఆయన ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది? బీసీలు ఓట్లాడుకుంటే వాళ్ళ ఓట్లు చీలిపోతాయి, ఓసీ గెలుస్తాడు. రెడ్ల ఆధిపత్యం పెంచడం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర ఇది, బీసీల మీద చేస్తున్నటువంటి కుట్ర ఇది. అందుకే ఈ ఆర్డినెన్సులు ఇవి అవి అని చెప్పేసి డ్రామాలు చేస్తూ ఉన్నాడు. ఇవంతా కూడా కేవలము ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా అది చేసుకోవాలి, ఏ రకంగా బదనాం చేయాలి, ఏ రకంగా మనం ఇది చేయాలి అనేటువంటి ఒక డ్రామా తప్ప ఇందులో ఇంకొక అంశం లేనలేదు. ఇంకా నిన్న చాలా మంది మా వల్లనే బీసీ అయిపోయింది, మా వల్లనే 40% అయిపోయింది, మా వల్లనే ఇది అయిపోయిందని సంబరాలు చేసుకోవడం, ఈ ట్విట్టర్లో ఇవన్నీ ఏమైందని ఇప్పుడు, ఏం జరిగిందని ఇప్పుడు, ఏం జరగలే, ఏం కాలే. అన్ని దొంగదారులు ఎత్తుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, భయంకరంగా ఎత్తుకుంటా ఉంది. మరి అద్దకు ఆర్డినెన్స్ తేవడం కోసం చట్టంలో అసెంబ్లీలో బిల్లు పెట్టడం ఎందుకు, చర్చించడం ఎందుకు, దానికోసం టైం వేస్టు, ప్రజాధనం వేస్టు, గవర్నర్కి పంపించడం ఎందుకు, ఆ నుంచి ఢిల్లీకి పోవడం ఎందుకు, ఇదంతా ఉట్టి టైం పాసా, ప్రజాధనం వేస్ట్ అన్నట్టే కదా. ఏవో కమిషన్లు వేసిర్రు, ఆ కమిషన్లు వేసిర్రు, ఇవి వేసిర్రు, ఆ రిపోర్ట్లు ఏ రిపోర్ట్లు బయటికి రాలేదు, ఎవరెవరు లెక్క ఎంత ఉందో లెక్కలు చెప్పలేదు, ఇవన్నీ తీసుకొని దగ్గర పెట్టుకొని ఈ డ్రామా చేసుకుంటా మళ్ళీ బీసీలను మళ్ళీ మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి దయచేసి మిత్రులారా, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గ్రహించండి. తమిళనాడు తరహాలో చేస్తే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్ కాదు. కేసీఆర్ 33% ఇస్తాంటేనే అప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు, కొట్టేసినాయి. ఈయన 42% ఏ రకంగా ఇస్తాడు? ఎటుకెళ్ళి ఇస్తాడు తెచ్చి? సాధ్యమయ్యేటువంటి అవకాశం లేనేలేదు. ఇంకా ఇందులో ఇంకొక కుట్ర కూడా దాగి ఉన్నది, అది కూడా మనం సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇదంతా నడుస్తూ ఉన్నది కదా, బీసీలకు 60% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తేందుకు కింద మీద పడతా ఉన్నారు. కానీ 6% ఉన్నటువంటి ఓసీలకు ఇప్పటికే అదే సుప్రీంకోర్టు 10% రిజర్వేషన్ కల్పించింది, ఈడబ్ల్యూఎస్. ఇవన్నీ పెద్ద డ్రామా. ఇప్పుడు బీసీల కంటే కూడా ఈడబ్ల్యూఎస్ ప్రకారం వాళ్ళకే రిజర్వేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి అది 50% కాదంటే అది సపరేట్, అది లేదు, దీనికి సంబంధం లేదు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే 50% లోపల రావాలి. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి బీసీల మీద జరుగుతున్నటువంటి రాజ్యం చేస్తున్నటువంటి కుట్ర లెక్క మనం అనుకోవాలి. సో కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ బీసీలు ప్రధానంగా ఇలా బీసీ ముసుగులేసుకొని తిరుగుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము ఈ 42% ఆర్డినెన్స్కు ఓకే చెప్పి జబ్బలు దాచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారేమో కానీ దీనివల్ల ఏమి జరిగేది లేదు. రేపటి నాడు మనకు ఆ 42% ఎట్లా తమిళనాడు తరహాలోనే పార్లమెంటులో బిల్లులు పాస్లై రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొంది అక్కడి నుంచి 9th షెడ్యూల్లో అది పెట్టుకుంటే అప్పుడు ఏ లొల్లి పంచాయతీ లేకుండా, ఏ సుప్రీంకోర్టు తీర్పులు అడ్డం రాకుండా అప్పుడు మన బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యమవుతుంది. లేకపోతే సాధ్యమయ్యేటువంటి అవకాశము లేనేలేదు. మీరు ఇట్లా వచ్చి బయటకు వచ్చి ఎన్ని డ్రామాలు చెప్పి ఎన్ని చేసినా కానీ అదంతా వేరే కథ లెక్క అయిపోతుంది.